ఒకరోజు గ్రామస్తులు అందరూ కూడా గుంపుగా చేరి గోడ మీద ఉన్న రాతలను చూస్తుంటారు. అయితే గోడ మీద ఏం రాసి ఉంటుంది అంటే రాబోయే మంగళవారం రోజున ఇద్దరు వ్యక్తులు చావబోతున్నట్లు రాసి ఉంటుంది. ఆ మరుసటి రోజు నిజంగానే ఇద్దరు వ్యక్తులు ఒక పాడుబడిన బావి దగ్గర చనిపోయి ఉంటారు. దాంతో గ్రామస్తులు అందరిలో కూడా భయం అనేది మొదలవుతుంది. అలానే వారిద్దరికి కూడా చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు అందరూ కూడా శ్మశానం నుండి వెళ్లిపోగా మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి మాత్రం శవం కాలుతున్న చోటుకు వస్తాడు. మరోవైపు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అప్పుడు చెట్ల వెనుక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కనిపించేసరికి ఆమె బండి దిగి వచ్చి చూసేసరికి అక్కడ కనిపించాడు. ఆ తర్వాత చీకటి పడినప్పుడు వీధిలో తిరుగుతున్నప్పుడు కుక్క తరుముతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక మరుసటి రోజు పాలవాడు వీధుల్లో వెళ్తున్నప్పుడు ఒక గోడ మీద రాతలు ఉండడం చూసి భయంగా అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత గ్రామస్తులు అందరూ కూడా గోడ దగ్గరికి చేరుకొని రాబోయే మంగళవారం రోజున ఎవరు చావబోతున్నారనే విషయం గురించి ఆందోళన చెందుతారు. అయితే గోడ మీద రాసిన విధంగానే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఊరి చివర చెట్టుకు చనిపోయి ఉంటారు. ఈ సంఘటన తర్వాత రాత్రిపూట ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రాకూడదని దండోరా వేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.